ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. నవరాత్రుల్లో అమ్మవారికి ఎలాంటి అలంకార ద్రవ్యాలు సమర్పించాలి? కేవలం నవరాత్రుల్లోనే కాదు, అమ్మవారికి ఎప్పుడు పూజ చేసినా కూడా అలంకార ద్రవ్యాలు సమర్పించాలి అంటారు. ఆ అలంకార ద్రవ్యాల్ని ఎప్పుడెప్పుడు సమర్పించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అదేమిటి అంటే, అమ్మవారికి అభిషేకం చేసే ముందే తైల సంస్కారం అంటే కేశ సంస్కారానికి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా సమర్పించాలిట. కొంతమంది కలశం మీద టెంకాయకి అమ్మవారి ముఖాన్ని తయారు చేసి వరలక్ష్మి వ్రతానికి తయారు చేసినట్టుగా అమ్మవారిని తయారు చేస్తారు. కొంతమందికి ఇళ్లల్లో అమ్మవారి విగ్రహాలే స్వయంగా ఉంటాయి. లేదు, కొంతమంది దగ్గర శ్రీచక్రాలు ఉంటాయి. ఏవైనా ఉండనివ్వండి, అది శ్రీచక్రం కానివ్వండి, లేదా చిన్న విగ్రహాలు కానివ్వండి, లేదా పెద్ద విగ్రహాలు కానివ్వండి, ఏదైనా కూడా ఇక్కడ కేశ సంస్కారానికి సంబంధించినటువంటి వస్తువుల్ని పాడ్యమి రోజు సమర్పించాలిట. అంటే కేశ సంస్కారం అంటే మనకేమిటి? తలకి నూనె, వాసన నూనెని మనం రాచుకుంటాం. అలాంటి వాసన నూనె తర్వాత మనం తలంటు పోసుకోవడానికి ఏం వాడతాం? కుంకుడుకాయలు. ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి అక్కడ అభ్యంగన స్నానం చేయిస్తున్నట్టుగా భావన చేసి ఆ పక్కన పెట్టాలి. అలాగని అవి విగ్రహాల మీద దిమ్మరించి పోసేయకూడదు. భావన చేయాలి, చేసి పక్కన పెట్టాలి. ఆ తరువాత అమ్మవారికి అభిషేకాలు ఏ విధంగా చేయాలి? పంచామృత అభిషేకం, తేనెతో అభిషేకం, నెయ్యితో అభిషేకం, నవనీతంతో అభిషేకం. నవనీతం అంటే వెన్న, ఆవు పెరుగు నుంచి వచ్చినటువంటి వెన్నతో అభిషేకం చేయటం. హరిద్రా చూర్ణం అంటే పసుపు కలిపినటువంటి నీటితో అభిషేకం చేయాలి. తర్వాత గంధాభిషేకం చేయాలి. తర్వాత మనం పన్నీటితో అభిషేకం చేయాలి. తర్వాత గంగతో అభిషేకం చేయాలి. కలశ స్థాపన చేసేప్పుడు మనం సప్త నదుల్ని కూడా ఆవాహన చేస్తాం. అలా కాకుండా ప్రత్యేకంగా అక్కడి నుంచి తెప్పించినటువంటి నదీ జలాలతో కూడా అభిషేకం చేయాలి. ఆ తర్వాత కొబ్బరి నీళ్లతో, చెరుకు రసంతో, తర్వాత మనకి ఉండేటువంటి అనేక సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి నీటితో కూడా అమ్మవారికి అభిషేకం చేయాలి. అంతేకాదు, అమ్మవారికి అన్నాభిషేకం చాలా విశేషమైనదిగా చెప్తారు. అంటే అన్నాభిషేకం ఏ విధంగా చేయాలి? అన్నంలో కాస్తంత పెసరపప్పు వేసి మెత్తగా వండాలి. వండినటువంటి అన్నాన్ని దించి దానిలో ఒక పాల చుక్క, నెయ్యి, కాస్తంత తేనె వేసి బాగా ఆరబెట్టి ఆ అన్నంతో అమ్మవారికి శ్రీ సూక్తం చదువుతూ అభిషేకం చేయాలి. అన్నాభిషేకం చేసిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని పరిశుభ్రంగా కడగాలి. కడిగి తీసి అత్తరు రుద్దినటువంటి ఒక పత్తి తీసుకుని లేదా ఒక వస్త్రంలో అత్తరి వేసేసి దానితో అమ్మవారి విగ్రహాన్ని సున్నితంగా తుడవాలి. ఏ విధంగా మన ఇంట్లో పసిపాపాయికి స్నానం చేసి ఏ విధంగా తుడుస్తాము అంతటి సున్నితంగా అమ్మవారి విగ్రహాన్ని చక్కగా తుడిచేయాలి. తుడిచి గంధము, కుంకుమ అలంకరించాలి. ఆ తర్వాత చిన్న చిన్న విగ్రహాలకైతే అన్నీ మనం పెట్టడానికి ఉండదు. పెద్ద విగ్రహానికైతే అన్ని రకాల అలంకారాన్ని చేసి స్వయంగా మనం చూసుకోవచ్చు. అయితే అందరికీ అలాంటి అవకాశం ఉండదు. ఇంట్లో అంతటి పెద్దటి విగ్రహాల్ని మనం పెట్టుకోకూడదు. దేవాలయాల్లో అయితే ఇవన్నీ చేయొచ్చు. ఆవిడ శరీరం నిండా కూడా ఆభరణాల్ని అలంకరింప చేయాలి. కొత్తని వస్త్రాల్ని సమర్పణ చేయాలి. పువ్వుల మాలలతో అలంకరించాలి. ఆ తర్వాత నల్ల పూసల్ని అంటే మంగళకరమైనటువంటి ద్రవ్యాలు ఇవి ఉంటాయో అవన్నీ కూడా అద్దము, దువ్వెన, పసుపు, కుంకుమ, పారాణి, కాటుక, గాజులు, నల్ల పూసలు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి. సమర్పించి అమ్మవారి ముఖాన్ని అద్దంలో చూపించి అమ్మవారికి ఎదురుగా ఒక అద్దాన్ని కూడా పెట్టాలి. అలా పెడితేనే సరిపోదు. అలాంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా వాళ్ళు కుమారి పూజ, సువాసిని పూజ చేస్తారు కదా, వాళ్ళకి రోజు కూడా ఇలాంటివన్నీ సమర్పించాలి. అలా సమర్పించి అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత నానా రకాలైనటువంటి పదార్థాలతో నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి తాంబూలం, ఆ తాంబూలం కూడా ఏ విధంగా ఉండాలి? చక్కని లేలేత తమలపాకులకి ఈనెలు తీసేసి దానిలో సున్నము, కాచు, గులాబీ రేకులతో చేసినటువంటి మధురమైనటువంటి పదార్థాన్ని, అందులో విలాయచీలు, లవంగాలు ఇలాంటివన్నీ వేసి సుగంధ ద్రవ్యాలన్నీ వేసి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. అంతేకాదు
అమ్మవారి పూజకి ఉన్నటువంటి మరో ప్రత్యేకత తెలుసుకోవాలి. అమ్మవారి పూజ చేసేవాళ్ళు స్త్రీలైనా పురుషులైనా సరే తాంబూలం వేసుకుని తిన్న తర్వాత పూజ చెయ్యాలి అంటారు. ఎలాంటి తాంబూలం వేసుకోవాలి? సుగంధ ద్రవ్యాలు ఉన్నటువంటి తాంబూలాన్ని వేసుకోవాలిట. వేసుకున్న తర్వాత ఆ తాంబూలం వేసుకున్నటువంటి నోటితో మంత్రాలు చదువుతూ పూజ చేయాలట. అదేమిటండి, ఎవరైనా ఉపవాసం ఉండి తాంబూలం వేసుకుంటారా? వేసుకోకూడదు అనేటువంటి సందేహం చాలామందికి ఉండొచ్చు. ఉపవాసం అయినా సరే ఇక్కడ ఏమిటంటే మన నోటిలో ఉన్నటువంటి దుర్వాసన అమ్మవారికి రాకూడదుట. అందుకని చెప్పేసి తాంబూలాచర్వణం చేసి ఆ తర్వాత ఆవిడ మంత్రాలని కూడా ఉచ్చరించాలి. అంటే ఆ మంత్ర శబ్దాలతో కూడా సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలన్నమాట. అంతటి పవిత్రంగా అమ్మవారికి పూజ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ విధంగా అలంకారాల్ని చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు.